సో కమింగ్ టు తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడు కూడా ప్రస్తుతానికి ట్రెండ్ కనిపిస్తోంది. డిఎంకే ఆల్మోస్ట్ 72 స్థానాల్లో ముందంజలో ఉంది. కేవలం ఏఐడిఎంకే 7 స్థానాలకి మాత్రమే పరిమితమై కనిపిస్తోంది. సో ఇక్కడ మనం అంచనా వేయచ్చా మళ్ళా నెక్స్ట్ సీఎంగా స్టాలినే ఉండబోతున్నారు, మళ్ళీ డిఎంకే అధికారంలోకి రాబోతుంది. ఇక్కడ బీజేపీ కొంత ఎఫెక్ట్ ఏం పెద్దగా అయినట్టు ఏం కనిపించట్లేదు. దానికి తోడు డీలిమిటేషన్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. మహిళా రిజర్వేషన్ బిల్లుతోటి డీలిమిటేషన్ చేస్తా అన్నారు. మరోవర్ స్టాలిన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఢిల్లీ మీద తమిళనాడు గెలిచిందన్నటువంటి స్టేట్మెంట్ చాలా సంచలనంగా మారింది. ఆ ఒక్క స్టేట్మెంట్ ఆల్మోస్ట్ ఎన్నికల వ్యూహాన్ని కూడా మార్చేసింది. సో తమిళనాడులో ఎట్లాంటి పరిస్థితులు ఈక్వేషన్స్ చూడవచ్చు మనం? తమిళనాడులో అంటే ఇప్పుడు మామూలుగా అయితే ఏంటంటే ఒకసారి డిఎంకే వస్తే ఇంకోసారి ఏఐడిఎంకే వస్తాయి. అవును, కాకపోతే ఒకప్పుడు జయలలిత ఏఐడిఎంకే రెండోసారి కూడా వచ్చి, అవును, కానీ ఏఐడిఎంకేలో ఫోకస్ లీడర్ లేదు. ఆ డామినేటింగ్ లీడర్షిప్ అనేది ఏఐడిఎంకే లేదు. సో బీజేపీ ఏమో బలహీనంగా ఉంది అలయన్స్ పెట్టి. బీజేపీలో కూడా ఎవరు డామినేటింగ్ లీడర్ కూడా అక్కడ ఉన్నారు. బీజేపీ ఫోకస్ చేసుకోగలిగిందా? చేసుకోలేకపోయింది. సో ఈ పరిస్థితుల్లో జనము ఏం ఆలోచిస్తారు? ఆల్టర్నేట్ ఆలోచిస్తారు. ఒకవేళ ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటే ఓటర్ల మైండ్ ఎలా ఉంటుంది అంటే ఆల్టర్నేట్ చూస్తారు. ఇక్కడ ఆల్టర్నేట్ విజయ్ వచ్చాడు కదా అని మనం అనుకున్నాం. విజయ్ ఒక సినిమా యాక్టర్ గా అక్కడికి వచ్చాడు, రాజకీయాలకు వచ్చాడు. గతంలో ఎంజీఆర్ జయలలిత కాలంలో రాజకీయ నాయకులు, ఎన్టీ రామారావు కాలంలో రాజకీయాలకు వచ్చిన వాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ దాని తర్వాత వచ్చినటువంటి సినిమా యాక్టర్లు ఎవరు సక్సెస్ కాదు. తమిళనాడు రజనీకాంత్ లాంటి వ్యక్తి కూడా అడుగు ముందేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు కదా. రజనీకాంత్ అడుగు ముందేసి వెనక్కిపోయారు. కమల్ హాసన్ కూడా ఫ్లాప్ అయిపోయారు. కెప్టెన్ విజయకాంత్ కూడా ఫ్లాప్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవి ఫెయిల్ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ ఏం సక్సెస్ కాదు ఇంకా. సో ఇక్కడ విజయ పరిస్థితి కూడా అక్కడ అలాగే ఉంటుంది. ఇక్కడ ఎంత పర్సెంటేజ్ అభిమానులు సినిమా యాక్టర్ గా ఉంటారు? 2 to 5% ఉంటారు. వాళ్ళ ఓటుతో ఎలా గెలుస్తారు? ఎలా సీట్లు వస్తాయి? ప్రజలు ఓట్లు వేయాలి. ప్రజలు ఓట్లు వేయాలని ఎందుకు వేయాలి? ఆయన ఏంటి రాజకీయాల అనుభవం లేదు, సినిమాల నుంచి వచ్చాడు, ఏం జరుగుతుందో ఏమో తెలీదు, కుటుంబ సమస్యలు ఎదుర్కొంటాడు. ఇవన్నీ కూడా జనం ఆలోచిస్తారు. మనకు అభివృద్ధి జరగాలంటే మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఇంతకుముందు ఎమ్మెల్యే కావచ్చు, ప్రజెంట్ ఎక్స్ ఎమ్మెల్యే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ఇలా ఆలోచిస్తారు. ఇతను ఏం చేశాడు? ఎవరు దొరకక ఎవరికి పట్టే వాళ్ళని టికెట్ ఇచ్చేశాడు. ఎన్టీ రామారావు కాలంలో అంటే ఎవరు కార్యక్రమం టికెట్ ఇచ్చినా గెలిచేశాడు. ఇక్కడ ఇవాళ రాజకీయాల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉన్న తర్వాత అన్ని గమనిస్తారు ప్రజలు. అప్పుడంటే ఏమీ లేవు. ఏమీ లేక ఎన్టీ రామారావు లక్ష్మణ్ పోటీ చేసాడు, ఓట్లు వేద్దాం అనుకున్నారు తప్ప ఇప్పుడు అలాంటి పరిస్థితి. అప్పుడు కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చినా ప్రతి నిలబడ్డ స్థానంలో ఎన్టీఆర్ నే చూస్తారు. బట్ విజయ్ కూడా ఇప్పుడు అలాగే చూస్తారని అనుకున్నారా? అన్నారు కూడా. సో ప్రతి నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా విజయ్ నిల్చున్నాడు, విజయ్ మోహన్ చూసి ఓటేయండి అని చెప్పేసి ఆయన పార్టీ ప్రకటించినప్పుడే ఈ మాట చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే ఇక్కడ సక్సెస్ అవుతాడని నేనైతే అనుకుంటాను. ఒకవేళ ఏదైనా కొన్ని పార్ట్స్ మెజారిటీ వస్తే కనుక కింగ్ మేకర్ కాదు, కింగ్ మేకర్ అయ్యాడు అనుకుందాం. అయితే ఇక్కడ అబ్సల్యూట్ మెజారిటీ తిరిగి మళ్ళీ డిఎంకేనే పరిపాలన. అప్పుడు ఏమన్నా ఆలోచించాలి చేస్తే బ్యాలెట్ పేపర్లు కాక ఓట్లు అయితే అప్పుడు మనకు కరెక్ట్ గా అర్థమైపోయింది. బ్యాలెట్ పేపర్స్ ను ఊహించి మనము. సార్ కమింగ్ టు ఐ థింక్ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది సార్ మీ దగ్గర. సార్ వినిపిస్తుందా? ఇజ్ ఇట్ ఓకే? యా, ఐ థింక్ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. సో మొత్తానికి పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం ఈ 3 రాష్ట్రాల వైపే చూపు మొత్తం కూడా ఉంది.
ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుచి ఈస్ట్ లో విజయ్ వెనకంజలో ఉన్నారు. తమిళనాడు పాలిటిక్స్ కొంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఎందుకంటే విజయ్ ఒక గేమ్ చేంజర్ గా మారబోతున్నారా, ఒక కింగ్ మేకర్ గా మారబోతున్నారా? ఒకవేళ తమిళనాడులో హంగ్ ఏర్పడితే విజయ్ ఎటువైపు ఉంటారు? ఇదే ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. సో రాష్ట్రం ద్రవిడ భావజాలంతో ఉన్నటువంటి పార్టీ కాబట్టి డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ, సో టీవీకే కూడా ఏం తక్కువ అదే భావజాలంతో ఉంటుంది కాబట్టి ఇటువైపు ఉంటారా, లేదంటే ఎన్డీఏ కూటమి వైపు ఉంటారా? ఎన్డీఏ కూటమి వైపు ఉండేవాడైతే గతంలోనే డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని ఒప్పుకుంటే ఖచ్చితంగా ఎన్డీఏ నుంచే ఈరోజు పోటీలో ఉండేవారు. బట్ విజయ్ వన్ మెన్ గా ఉన్నారు. సో వన్ మెన్ ఒకవేళ హంగ్ ఏర్పడితే ఎట్లాంటి పరిణామాలు ఉండబోతుందో చూడాలి. అటు నందిగాంలో సువేంద్ర అధికారి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. భవానీపూర్లో మమతా బెనర్జీ కొంత వెనుకంజలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో తమిళనాడు పోస్టల్ బ్యాలెట్లో డిఎంకే ప్రస్తుతానికి ఆధిక్యంలో కనిపిస్తోంది. అస్సాం పోస్టల్ బ్యాలెట్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో